స్టవ్ వెలిగించి భాండీ పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకును వేసుకొని బాగా వేపాలి. ఈ పప్పుచారు క్వాంటిటీ ఒక 50 పర్సన్స్కి సరిపోయేంత చేస్తుంది మా అమ్మ. ఇందులోకి కావలసిన కూరగాయలన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మునక్కట్టెల్ని, ఉల్లిపాయల్ని, బెండకాయల్ని, ఆనియపకాయల్ని, బంగాళదుంపని, వంకాయలని మనము యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్, ఉప్పు, పసుపుని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. పప్పుచారుకు సరిపోయేంత నీటిని మనము ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. చారు మరిగేటప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, మెంతి పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చారు మరిగాక పప్పును మెత్తగా రుద్ది అందులో కలుపుకోవాలి. కాస్త మరగనివ్వాలి. 5 to 10 మినిట్స్ పప్పుచారు మరిగినాక ఇందులో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫైనలీ దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పప్పుచారు రెడీ.